ఏళ్లకు 20 ఏళ్లకు పిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసి చాలామంది నన్ను విజిట్ అవుతున్నారు. ఇందులో యువతలో మెయిన్గా వచ్చే ప్రాబ్లం గురించి వాళ్ళు డిస్కస్ చేద్దామండి. దాన్నే మనం వారికోసీల్ అంటాం. వారికోసీల్ అంటే స్క్రోటం దగ్గర నరాలు, రక్తనాళాలు ఉబ్బడాన్ని మనం వారికోసీల్ అంటాం. ఈ వారికోసీల్ అనేది ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది, దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటే పిల్లలు పుట్టే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అనేది వాళ్ళు మనం డిస్కస్ చేద్దామండి. ఈ వారికోసీల్ అనేది యువతలో చాలామందికి, ఈ మధ్యన నేను చాలామందికి చూస్తున్నానండి. ఈ వారికోసీల్ అనేది ఎవరిలో వస్తుందంటే లెఫ్ట్ సైడ్ మోస్ట్ కామన్గా వస్తుంటుంది. మనకి ఏదైతే స్క్రోటం అంటామో ఆ స్క్రోటం దగ్గర వీళ్ళందరికీ రక్తనాళాలు అనేవి ఉబ్బుతూ ఉంటాయి. అంటే దీన్ని మనం ఒక బ్యాగ్ ఆఫ్ వామ్స్ అంటాం. అంటే ఒక వామ్స్ని ముట్టుకుంటే ఎలా అయితే ఫీల్ ఉంటుందో అలా ఉంటుంది అన్నట్టు. ప్లస్ ఈ వారికోసీల్ సిమ్టమ్స్ ఏముంటాయి అంటే పెయిన్, నిల్చుంటే పెయిన్, కూర్చుంటే పెయిన్ ఉంటుంది, ఏదో రకమైన డిస్టర్బెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంటుంది, ఏదో డిస్కంఫర్ట్ అని ఫీల్ అవుతుంటాము. ప్లస్ దగ్గినప్పుడు, స్టూల్స్ పాస్ చేసేటప్పుడు కావచ్చు, మోషన్ పాస్ చేసేటప్పుడు కావచ్చు, లేకుంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు అక్కడంతా ఉబ్బుతుంది అని చెప్తూ ఉంటారు చాలామంది. ఈ వారికోసీల్ని ఎలా గుర్తుపట్టాలి అంటే మనం ఒక డాప్లర్ చేయడం వల్ల వారికోసీల్ని గుర్తుపడుతుంటాం. ఈ వారికోసీల్ అనేది మెయిన్గా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కావచ్చు, ఎక్కువ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కావచ్చు, దీంతోపాటు కొందరికి వారికోస్ వెయిన్స్ కూడా ఉంటాయి. ఈ వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా వారికోసీల్ వస్తుంటుంది. మెయిన్గా ఈ వారికోసీల్ అనేది జనరేషన్లో ఇప్పుడు ఈ మధ్యన చాలా మందికి చూస్తున్నాము. ఈ వారికోసీల్ ఉండడం వలన అక్కడ రక్తం ఏదైతే రక్తనాళాలు ఉబ్బడం వలన ఈ రక్తనాళాలు ఉబ్బిన రక్తనాళాల్లో వేడి ఎక్కువ ఉండడం వల్ల అక్కడున్న వీర్య కణాలు అనేవి, శుక్ర కణాలు అంటాం కదా, ఆ శుక్ర కణాలు అనేవి చనిపోతూ ఉంటాయి. దానివల్ల అక్కడున్న శుక్ర కణాలు చనిపోవడం వల్ల పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. ఈ మెయిన్ అబ్బాయిల్లో, జెంట్స్లలో వచ్చే ప్రాబ్లం ఇన్ఫర్టిలిటీకి మెయిన్ కాజ్, ఫస్ట్ కాజ్ అనేది వారికోసీల్ అంటాం. ఈ వారికోసీల్ వల్ల పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. అయితే ఈ వారికోసీల్కి 2-3 రకాల ఆపరేషన్లు ఉంటాయండి. ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సిన ఆపరేషన్ ఓపెన్ సర్జరీ. ఈ ఓపెన్ సర్జరీలో ఏం చేస్తామంటే స్క్రోటంలోనే సూచర్లెస్గా మనం చేస్తున్నాం. ఎటువంటి సూచర్ వేయకుండానే చిన్న ఇన్సిషన్లో, మైక్రో సర్జరీస్ అంటాము. ఈ చిన్న ఇన్సిషన్లోనే మనం ఏవైతే రక్తనాళాలు ఉబ్బినాయో మైక్రోస్కోప్ ద్వారా మనము ఈ రక్తనాళాలు ఉబ్బిన రక్తనాళాలన్నిటిని మనము పర్మనెంట్గా క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేయడం వల్ల అక్కడ వారికోసీల్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. రెండో సర్జరీ లాప్రోస్కోపీ ద్వారా. లాప్రోస్కోపీ ద్వారా ఈ రక్తనాళాలకి ఎక్కడి నుంచి అయితే సప్లై అవుతుందో ఆ మెయిన్ రక్తనాళాలని మనము లాప్రోస్కోపీ ద్వారా క్లోజ్ చేస్తూ ఉంటాం. దీనికి పేషెంట్ ఒక రోజు స్టే చేయాల్సి వస్తుంది. అదే మైక్రో సర్జరీ, చిన్న సర్జరీ చేయడం వలన పేషెంట్ని హాఫ్ అన్ అవర్లో ఇంటికి పంపించేస్తాం. ఎటువంటి మత్తు అవసరం లేకుండా ఈ సర్జరీని మనము మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేస్తున్నాం. మూడవ లేటెస్ట్ సర్జరీ ఒకటి ఎంబోలైజేషన్ అంటాం. దీనిలో ఏం చేస్తామంటే ఎటువంటి కోత కానీ ఎటువంటి ఆపరేషన్ లేకుండా ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ద్వారా లోపల రక్తనాళాలు ఏవైతే ఉబ్బినాయో ఆ రక్తనాళాల్లో కాయిల్స్ వేయడం అంటారు. ఈ కాయిల్స్ వేయడం వల్ల ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అయితే ఈ కాయిల్స్ వేయడం వల్ల కొంచెం వరకు రికరెన్స్ రేట్ అనేది ఒక 10-20% ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ ఓపెన్ సర్జరీ కానీ లాప్రోస్కోపీ సర్జరీలో కానీ సక్సెస్ రేట్ అనేది 100%కి 100 ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడ ఉబ్బిన రక్తనాళాలు కావచ్చు, ఫీడింగ్ వెజల్స్ కావచ్చు, ఏవైనా కానీ మనం పర్మనెంట్గా తీసేస్తున్నాం. తీసేయడం వల్ల 100% సక్సెస్ రేట్ ఉంటుంది. ఒకవేళ స్కార్ లేకుండా చేయించుకోవాలి అనుకుంటే ఎంబోలైజేషన్లో కొంచెం వరకు, అంటే ఓసారి మనం వేసిన కాయిల్స్ అటు ఇటు డిస్టర్బ్ అవుతాయి, మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది పేషెంట్ని బట్టి డిసైడ్ చేస్తారు. అండ్ వెజల్స్ యొక్క థిక్నెస్ని బట్టి ఎంత వాల్యూమ్ ఉంది, ఎంత థిక్నెస్ ఉంది, ఎంత డయామీటర్ ఉంది అనే దాన్ని బట్టి శస్త్రచికిత్స అనేది మనం డిసైడ్ చేస్తాం. ఈ చికిత్స చేయడానికి ముందు మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే వీర్య పరీక్ష చేస్తుంటాం. ఈ వీర్యం పరీక్షలో అసలు శుక్రకణాలు ఎంత ఉన్నాయి, మొటైల్ ఎంత ఉన్నాయి, నాన్ మొటైల్ ఎంత ఉన్నాయి, టోటల్ కౌంట్ ఎంత ఉంది అనేది మనం ముందు చూస్తుంటాం. చూసిన తర్వాత మనం ఆపరేషన్ చేసిన తర్వాత 6 వారాల తర్వాత మళ్ళీ వీర్యం పరీక్షకు పంపిస్తాం. దానిలో ఎంత పర్సెంటేజ్ ఇంప్రూవ్ అయిందనేది మనకు తెలుస్తుంది. సో చాలామంది పిల్లలు పుట్టకపోతే ఎప్పుడు అమ్మాయిల్లోనే ప్రాబ్లం ఉందేమో, అబ్బాయిలో ఏం ప్రాబ్లం లేదు, మాకేం లేదు, అమ్మాయికి అయ్యట్లేదు అని చెప్పేసి అంటుంటారు. బట్ ఎప్పుడైనా ఇన్ఫర్టిలిటీ అనేది ఇద్దరిలో మనం ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఎవరైనా కానీ 2 years కంటే ఎక్కువ పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏదైనా ఉండొచ్చు. 2 years కంటే ఎక్కువ పిల్లలు పుట్టట్లేదు అంటే కనుక ఖచ్చితంగా ఇద్దరు చూయించుకోవాలి, ఇద్దరిలో లోపాలు సరి చేసుకోవాలి. అప్పుడే ఫ్యామిలీ లైఫ్ అనేది కరెక్ట్గా ఉంటుందని నేను చెప్తున్నాను. అయితే ఇట్లా ఈ రకంగా ఎప్పుడైనా స్క్రోటంలో కానీ బీజం అంటాం దాని తెలుగులో, అట్లా బీజంలో ఎప్పుడైనా వాపు వచ్చినా, కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా, లేకుంటే ఎటువంటి డిస్కంఫర్ట్ ఉన్నా ఇమ్మీడియట్గా నన్ను కన్సల్ట్ అవ్వండి. 2 ఏళ్ల కంటే ఎక్కువ పిల్లలు పుట్టకపోతే ఖచ్చితంగా మీరు వచ్చి ఎగ్జామినేషన్ చేయించుకోండి. ఎవరైనా ఈ వారికోసీల్తో బాధపడుతుంటే తప్పనిసరిగా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో నేను ఉంటాను.
నన్ను కన్సల్ట్ అవ్వండి. ఒకసారి మనం టెస్ట్లని చేసిన తర్వాత వాళ్ళకి వారికోస్ సీల్ ఉందా లేదా. అయితే ఈ వారికోస్ సీల్లో కూడా 3-4 గ్రేడ్స్ ఉంటాయండి. గ్రేడ్ 1, 2, 3, 4 అంటని చెప్తాము. 1కి 2కి సర్జరీ అంత అవసరం పడదు. ఓన్లీ 3 and 4కి సర్జరీ చేయించుకుంటేనే మనకు బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఎవరైనా నన్ను సంప్రదించాలనుకుంటే నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంటాను. నా పేరు శ్రీధర్ రెడ్డి కారెడ్డి, కన్సల్టెంట్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, KPHB రోడ్ నెంబర్ 4, కూకట్పల్లి. థ్యాంక్ యూ.